హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 7వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో, అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వారందరి కోసం అయితే గుడ్ న్యూస్ గైస్. తెలంగాణ స్టేట్ నుంచి మనకు అఫీషియల్గా జిల్లా కోర్టు నుంచి కోర్టు అసిస్టెంట్ అలాగే కోర్టు అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. 7వ తరగతి పూర్తి చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 7వ తరగతితో వచ్చేసి మనకు కోర్ట్ అటెండెంట్‌కి సంబంధించిన వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్‌తో మనకు కోర్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క లింక్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే పేస్ట్ చేశాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి లింక్ని యాక్సెస్ చేయండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్టయితే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ నారాయణపేట నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ అలాగే నేను ఇందాక చెప్పినట్టు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పేస్ట్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నోటీసెస్ అనే డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే యాక్చువల్గా మీకు ఇక్కడ నోటీసెస్ కింద క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ సెక్షన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్ అండ్ కోర్ట్ అటెండెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఓకే, సో ఇది ఎందుకు చూపిస్తారంటే ప్రతి ఒక్కరికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వెబ్సైట్కి వెళ్ళి చూడాలని తెలియదు కాబట్టి, సో నేను అందుకే మీ అందరికి చూపిస్తున్నాను. సో అప్లికేషన్ స్టార్ట్ చేసి వచ్చేసి మనకు 4th ఆగస్ట్ స్టార్ట్ అయింది. మనకు 15th సెప్టెంబర్ వరకు అయితే ప్రతి ఒక్కరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. దీని డౌన్లోడ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. సో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఆఫ్లైన్లో ఉన్నా ఆన్లైన్లో అన్ని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు మీ అందరికి చెప్పినట్టు ఇది వచ్చేసి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ అనమాట. నారాయణపేట్ తెలంగాణ స్టేట్లో ఉన్న నారాయణపేట్కి సంబంధించింది అనమాట. నోటిఫికేషన్ 1868, అడ్మిషన్ నెంబర్ 2025, డేటెడ్ 4th ఆగస్ట్ అనమాట. సో ఇన్వైటెడ్ అప్లికేషన్స్ వచ్చి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 15 సెప్టెంబర్ లోపు మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ అసిస్టెంట్ అండ్ కోర్ట్ అటెండెంట్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఓన్లీ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్. ఆన్లైన్ అప్లికేషన్ కాదు గైస్, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. త్రూ కొరియర్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్. మీరు పంపించేటప్పుడు ఎన్వలప్ పైన అడ్రస్ ఎవరికి చేయాలంటే టు ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ నారాయణపేట్ అని క్లియర్గా మెన్షన్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫార్మ్స్ విల్ నాట్ బి ఎడిటెడ్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్ పర్సన్. అంటే పోస్ట్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. మీరు ఫిజికల్ కాపీ తీసుకెళ్ళి నేను వెళ్ళి వాళ్ళకి ఇస్తా అంటే కుదరదు. అది ఎంటర్టైన్ చేయనని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరు దయచేసి ఆ విన్యాసాలు చేయకండి. డైరెక్ట్ మీరు పోస్ట్లో సబ్మిట్ చేయండి లేదా కొరియర్లో సబ్మిట్ చేసేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ అనేది బయోడేటా ఫామ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది అప్లికేషన్ పెట్టుకునేది. ఆ ఫామ్ పూర్తిగా ఫిల్అప్ చేసి మీకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎంక్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ చూస్తున్నారు కదా, ఇదే పీడిఎఫ్ ఫైల్లో కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ పేజ్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే కోర్ట్ అటెండెంటా కోర్ట్ అసిస్టెంటా అది రాసి ఫోటో మీద ఫిక్స్ చేసి దాంట్లో సంతకం పెట్టి మీ ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్, ఫాదర్స్ నేమ్ లేదా హస్బెండ్స్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఎంత యాజ్ ఆన్ 1st ఆగస్ట్, మీ క్యాస్ట్ ఏంటి, మీ మేల్ ఆర్ ఫీమేల్, నేషనాలిటీ ఏంటి, రిలీజియన్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ అకాడమిక్స్, టెక్నికల్, అదర్స్, అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది ఒకసారి చూసుకోండి. లోకలా నాన్ లోకలా, పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ చేయండి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ లేదా పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే రెండు ఒకే రాసేసేయండి. ఓకే, కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మాత్రం ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి మాత్రమే మెన్షన్ చేయండి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి మాత్రం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని మాత్రం రెగ్యులర్గా లైన్లో పెట్టడానికి ట్రై చేయండి. అలాగే అవన్నీ క్లిక్ ఫిల్ చేసిన తర్వాత ప్లేస్ డేట్ వేసి ఇక్కడ సంతకం పెట్టి దీనితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఎంక్లోజ్ చేసి పంపాల్సి ఉంటుంది. సో ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎక్కడ పంపాలనేది కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. బట్ ఎక్కడ ఏ ఏ డాక్యుమెంట్ ఎంక్లోజ్ చేయాలో చూపిస్తాను. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ఎంక్లోజ్డ్ విత్ ద అప్లికేషన్. కింద ఉన్న అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సంతకాలు పెట్టాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ పైన. మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ 7th క్లాస్ 10th ఇంటర్మీడియట్ అన్ని జిరాక్స్ పైన సంతకాలు పెట్టి అలాగే
మీ డేట్ ఆఫ్ బర్త్ సమయాన్ని సంతకం పెట్టి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ దానిపైన సంతకాలు పెట్టి, మీ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ పైన ఫిక్స్ చేసి, దానిపైన కూడా సంతకం పెట్టి, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ టు ప్రొడ్యూస్ దేర్ రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్. ఒకవేళ రిటైర్డ్ ఎంప్లాయీ అప్లై చేస్తే గనుక ఈ జాబ్స్‌కి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు అప్లై చేస్తే మీ రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్ కూడా దానికి ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌కెళ్ళిపోతే అప్లికెంట్ టు బి సబ్మిటెడ్ ఎన్‌క్లోజ్డ్ ప్రొఫార్మా అండ్ అప్లికెంట్స్ రిసీవ్డ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మాట్ విల్ బి రిజెక్టెడ్. In the event of more than 20 candidates are applying for each vacancy, such application will be shortlisted on the basis of marks obtained in the qualifying examination, and the candidates who are considered most suitable appointment will be called. ఓకే. సో టీఏడిఏ అయితే ఇవ్వమని చెప్తున్నారు. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి కానీ రిటర్న్స్ కానీ పిలిస్తే కానీ ఇవ్వమని చెప్తున్నారు. అప్లికేషన్ విచ్ డు నాట్ కంటైన్ నెసెసరీ ఇంక్లూజన్స్ యాజ్ డీటెయిల్డ్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. అప్లికేషన్ ఆఫ్టర్ 5 PM ఆన్ ద డేట్ ఫిక్స్డ్ విల్ నాట్ బి కన్సిడర్డ్. అప్లికేషన్స్ ఏవైతే 5 గంటల తర్వాత రిసీవ్ అవుతాయో లాస్ట్ రిసీవింగ్ అప్లికేషన్ డేట్ రోజు అవి కన్సిడర్ చేయమంటున్నారు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే అపాయింట్మెంట్ అథారిటీ రిజర్వ్ రైట్ టు క్యాన్సిల్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, బట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే బడ్జెట్ లేకపోతే క్యాన్సిల్ చేస్తారు, రిక్వైర్మెంట్ అనేది క్లోజ్ అయితే కూడా క్యాన్సిల్ చేస్తారు. ఆ రైట్స్ అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాళ్ళకైతే ఉంటాయి. సో యాజ్ పర్ ద హానరబుల్ హైకోర్ట్ సర్క్యులర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్ట్స్ ఆర్ ఫంక్షనింగ్ ఫర్ 5 days ఇన్ ఎ వీక్. సో గైస్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే 5 days ఇన్ ఎ వీక్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సాటర్డే సండే హాలిడే, మండే టు ఫ్రైడే వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 7:30 AM నుంచి 10:30 AM బిట్వీన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే కనుక యాజ్ అన్ 1st August 2025కి క్యాండిడేట్ వచ్చేసి 34 years కంప్లీట్ అవ్వకుండా ఉండాలి. అలాగే మస్ట్ హ్యావ్ కంప్లీట్ 18 years అని క్లియర్గా మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 5 years రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి. బీసీ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ 10 years ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే. సో ఎస్సీ ఎస్టీ అండ్ బీసీకి వచ్చేసి 5 years రిలాక్సేషన్ అనమాట. ఎనీ రిటైర్డ్ ఎంప్లాయిడ్ ఏవైతే 65 years దాటుంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే ఈ క్యాండిడేట్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలా. కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎవరైతే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంటర్మీడియట్ పాస్ అయినారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్ 7th class ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ అనమాట. ఓకే. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వెళ్ళిపోతే కనుక కోర్ట్ అసిస్టెంట్కి 1 వేకెన్సీ, కోర్ట్ అటెండెంట్కి 1 వేకెన్సీ ఉందన్నమాట. మనకు శాలరీ చూసుకున్నట్టయితే 5,000 ఏమో కోర్ట్ అసిస్టెంట్కి, 3,000 ఏమో కోర్ట్ అటెండెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ జాబ్స్, బట్ ఈ శాలరీ ఇంత వస్తుంది కానీ మీకు అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా ఈ జాబ్ ఆపర్చునిటీ అప్లై చేయండి. మీ ఆపర్చునిటీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి, రిప్లై అని ట్రై చేస్తాను. ఓకే. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.